నివేదిత కిషోర్ విహార్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేస్తున్న మేకా సుసత్యరేఖ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమవుతోంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సుసత్యరేఖ ఉత్తమోపాధ్యాయునిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. అదే వేదికపై ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆమె సృజనాత్మక బోధన గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ట్విట్టర్ ద్వారా ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. స్కూల్కి వచ్చే విద్యార్థికి తరగతి గది పులిబోన్లో కనిపించకూడదని సుసత్యరేఖ నమ్ముతారు. అది ఎప్పటికీ పజిల్లా ఉండకూడదంటారు. సైన్స్, గణితం బోధించే ఆమె తన బోధనకు కాస్తంత సృజనాత్మకత జోడించి అద్భుతాలు సృష్టిస్తున్నారు. పిల్లలకు ఆమె బోధించే మ్యాథ్స్, కబడ్డీ గురించి తెలిసి మోదీ ఆశ్చర్యపోయారు. ఒక్కో తరగతికి ఒక్కో పద్ధతిలో బోధిస్తూ పిల్లలకు గణితం, సైన్స్పై ఉండే భయాలను పారదోలారు. మ్యాథ్స్ ప్రాజెక్ట్ F2 పేరుతో ఒక యాప్ను, రేఖా టీచర్ బడి పేరుతో బ్లాగ్ స్పాట్ను సుసత్య నిర్వహిస్తున్నారు. పిల్లలతో ప్రాజెక్ట్ వర్క్స్ చేయించడం అంటే ఇంటర్నెట్ నుంచి ఫోటోలు తీసుకుని తయారు చేయడం కాదని సుసత్య బలంగా నమ్ముతారు. ప్రాజెక్ట్స్ ఎప్పుడూ పిల్లల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీసేలా ఉండాలంటారు. పిల్లలకు ఆటపాటలంటే ఎంతో ఇష్టమని, అందుకనే తన పాఠాల్లో అవి రెండూ మిళితమై ఉంటాయని సుసత్య తెలిపారు. సుసత్య గురించి ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ పిల్లలను తరగతి గది వైపు ఆకర్షించడంలో సుసత్యరేఖ విజయం సాధించారని కొనియాడారు. భవిష్యత్తులో ఆమె చేపట్టే కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నట్టు ప్రధాని తెలిపారు. Why is it that